ఏంటి ఈరోజు బీట్రూట్ కూర? కూర కాదు. స్కూల్లో కాంపిటీషన్ ఉంది కదా! సో, దానికోసం బీట్రూట్‌తో ఒక కేరళ స్పెషల్ డిష్ చేస్తున్నాను. ఏంటి పేరు? ఆ పేరేదో మనీ ముల్లై ఏదో ఉంది. నేను కూడా యూట్యూబ్ చూసి చెప్పాలి సరిగ్గా. ఇంతకీ ఈ డిష్ స్వీటా లేదంటే కర్రీనా? స్వీట్‌లా కాదు. జస్ట్ హాట్ టైప్. ఇదేంటిది ఈ పిండి? ఇది దీనికి కావాల్సిన బియ్య పిండి, ఇంకా బీట్రూట్. ఇవి అంటే ఇందులో కలిపి ఇంకా రౌండ్ వంటలు చేయాలి. ఓకే. వంటలు చేసుకునే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం ఈజీ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ఉండ్రాల ప్రాసెస్‌లానే ఉంది. కాకపోతే కొంచెం బీట్రూట్ వేసుకొని తర్వాత కొంచెం ఆ ప్రాసెస్ చూపిస్తాను ముందుగా. పిండిలో సాల్ట్ వేసుకొని వాటర్కి బదులు కొంచెం బీట్రూట్ నేనేం ఫిల్టర్ చేసుకోవట్లేదు. ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నానో అలాగే వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఎలా ఉంటుందో మరి చూడాలి. అది కలుస్తుందా మరి? వాటరీగా లేదేమో? కలుస్తుంది కదా, ఇదిగోండి ముందు కడుతుంది. వాటరీగా ఎందుకు లేదు, ఇది చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేశా కదా కొంచెం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా, వండొచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ కలిపితే లూజ్గా అయిపోతుందేమో. బట్ ఇంకా తెల్ల తెల్లగా ఉంది కదా పిండి, ఇంకా కలవాలి కదా. కలిపేస్తాను ఆగండి. చపాతీ ముద్దలా రావాలేమో. చపాతీ ముద్దలానే రావాలి. అయిపోతుంది. మళ్ళీ కొంచెం వేసాను అనుకోండి, మళ్ళీ నీరు అయిపోతే మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి. మీరు అన్నట్టు చపాతీ ముద్దలా వచ్చింది, ఎక్కడ వైట్గా లేకుండా. ఇప్పుడు దీన్ని మనం ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నగా. నొక్కాలా? ఇలా నొక్కాలా? ఇంకా బాగా నొక్కమంటున్నాను. ఇది చపాతీ కాదు, బియ్య పిండి కాబట్టి నొక్క అవసరం లేదు మనం. ఏం కలర్ ఇది? రెడ్ కలర్. ఇది రెడ్డా? నువ్వేమన్నావు? పింక్ కలరా? ఓ, పింక్ కలర్ లోనే ఉంది, కొంచెం లైట్ పింక్. బబ్లు, ఇప్పుడు ఈ ఫుడ్ నువ్వు స్కూల్కి తీసుకెళ్తావు, ఓకేనా? ఇవాళ మీ స్కూల్లో ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయి, తెలుసా నీకు? తెలుసా? అమ్మ అందులో కుకింగ్ కాంపిటీషన్ కాదు, ఏంటది, ప్రెజెంటేషన్. కేరళ కుకింగ్ డిష్ ప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నీకోసమే చేస్తుంది ఇవన్నీ. అవ్వా, ఎంత ఆనందం అమ్మ చిన్నమ్మ నీకు. అమ్మ కూడా వస్తుంది ఈరోజు స్కూల్కి, తెలుసా నీకు? అమ్మ, పాపు అందుకొస్తే ఏం చేద్దాం స్కూల్లో? ఎంజాయ్ చేసేద్దామా? అమ్మకు నీ క్లాస్ చూపిస్తావా మరి? అమ్మకి హెల్ప్ చేసేసి నువ్వు రౌండ్గా చేయాలిరా, నువ్వు స్ట్రైట్గా చేస్తావు దాన్ని. డాక్టర్ అలా చేయమని చెప్పారా? అయిపోయినాయిరా అన్నీ, పిండంతా అమ్మ వంటలు చుట్టింది. ఇంక ఈ వంటలు చేసుకున్న పిండిలో ఆవిరి పట్టుకోవాలి, కుడుముల్లానే. ఇక్కడ వరకు ప్రాసెస్ కుడుముల్లాగే. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం తాలింపు వేసుకోవాలంటే ఫస్ట్ వాటర్ వేసుకోవాలి ఆవిరి పెట్టుకున్నట్టు. ఇంక ఈ ఆవిరి పెట్టుకుంటున్నా ఒక్కొక్కటి. అవన్నీ పడతాయి దాని మీద? పట్టేస్తాయి. పట్టించేస్తావా? అంతే. ఈ ఉడికిపోయాక ఊడిపోతాయి, ఏం కాదు. మరి అంత దగ్గరికి వేస్తున్నావు, అతుక్కుపోతాయేమో కదా. అతుక్కుపోవా? ఊడిపోతాయి. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించేసుకోండి. ఒక 5 minutes ఆవిరి పెట్టేద్దాం. 5 minutes ఉడికిపోతుందా? అలా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. ఏంటది? ముందే చెప్పేస్తే బాగోదు, కొంచెం ప్రాసెస్ వెళ్తుండగా చెప్తా పేరేంటనేది. ఇది ఇప్పుడు జాంకాయలు దాంట్లో కదా వేసేది? ఎందులోని? అది ఎప్పుడు చేస్తున్నావు కదా, ఏదో బీట్రూట్ డిష్. అందులో కాదు, ఇది కొంచెం ఇంకో డిష్ ఇది. ఇది డిషా? ఎస్, జాంకాయలతో డిషా? అవును. నేను చూసి షాక్ అయ్యాను, బట్ కేరళ స్పెషల్ కాబట్టి చేస్తున్నాను. అన్ని పండించిన జాంకాయలు తీసుకోవాలా, పచ్చి తీసుకోకూడదా? అది మన ఇష్టం, ఏమన్నా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి నేనే తీసుకున్నాను.
సరిపోతుంది అనుకుంటా. మళ్ళీ బాగా వస్తే తింటాం కానీ మళ్ళీ బాగోపోతే జాంకాయలు వేస్ట్ అయిపోతాయి. అదే కదా. కొన్ని తీసేస్తాను. ఏంటి ఎండుమిరపకాయలు తీసావు? ఎండుమిరపకాయలు దేనికి తీస్తాం? అందులో ఇన్ని ఎండుమిరపకాయలు దేనికి తీస్తాం? నాకు తెలియదు, నువ్వే చెప్పు. అది వంటలు చేసే వాళ్ళు తెలుస్తుంది. జాంకాయతో పచ్చడి చేస్తాను. తినడానికేనా? నిజం, ఏం కాదు, చూద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో. అసలు కేరళలో తింటారు ఇది, లేకపోతే నువ్వు ఊరికి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తా? ఆహా, లేదు లేదు, నేను చూసి చేసా. కేరళ స్పెషల్ చూసి చేస్తున్నాను. అయ్యా చిన్నమ్మ, అయ్యా అమ్మో అమ్మ వచ్చేసి నీ దగ్గరికి పోతావు. కూరలాగా ఉంది నాకైతే. ఇది కూర కాదు, ఏదైనా జాంకాయలో ఆయిల్ వేసి పచ్చడి చేయడం ఏంటో అసలు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడడమే కాదు, చేస్తున్నాను కూడా. మనం ఎప్పుడు చేసుకోలేదు కదా. చూద్దాం, అన్ని టేస్ట్ చేయాలి, అన్ని ట్రై చేయాలి. ఎండుమిరపకాయలు అయిపోయినాయి ఎక్కువను. ఒకసారి చూసుకున్నవి ఎంతవరకు అయ్యాయి అని చెప్పి. అయిపోయినట్టున్నాయి, కాలుతుంది. ఉడికినాయా? చూడండి, గట్టిగా అయిపోయింది. కాలుతుంది బాగా. మరీ గట్టిగా అయితే నవలగా అయ్యి. అలానే తినాలి మరి. హెల్తీ ఫుడ్ ఎప్పుడు కొంచెం అంత టేస్టీగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఒక అయిపోయినట్టుంది, పెట్టేస్తున్నా, పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పచ్చళ్ళలోకి శనగపప్పు. ఆ పచ్చడి పేరేంటో కూడా చెప్పు. జాంకాయ పచ్చళ్ళలోకి ఓకే. శనగపప్పు ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్, లేదా పచ్చి పచ్చిగా ఉంటుంది. శనగపప్పు అయినట్టుంది, ధనియాలు వేసుకుందాం. కూడా బాగా వేగాక కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇవాళ టిఫిన్ మనకి ఇడ్లీని అందులో తింటారు జాంకాయ పచ్చడి. చూద్దాం, టేస్ట్ చేయండి, బాగానే ఉంటుంది. ఏంటి? జీలకర్ర, జీరా, ఏదో ఒకటి. దీనికి మెజర్మెంట్స్ వేస్తున్నావు? కొలతలు అంచనా ప్రకారంగా వేస్తున్నాను. అంటే పచ్చళ్ళలోకి కొంచెం మిరపకాయలు, ధనియాలు ఎక్కువగానే ఉండాలి. జీరా అనేది మన ఇష్టం. మన ఇష్టం అంటే అవి ఒక 4 స్పూన్స్ తీసుకుంటే ఇది ఒక 1 స్పూన్ తీసుకోవాలి. ఆ మెజర్మెంట్స్తో నేను వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు మన జాంకాయలు వేసుకోవాలి. జాంకాయలు వేపాలా? ఇవి బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఏంటి జాంకాయలు కూడా మగ్గనివ్వాలా? మగ్గాలంటే కొంచెం మనకి ఫ్రై అయ్యే టెక్స్చర్ కనిపిస్తుంది కదా. మెత్తగా అయిపోవాలా? పేస్ట్ మరీ మెత్తగా కాదు, నేను చూసాను ఒకటి అలా వచ్చే వరకు నేను ఫ్రై చేస్తాను. ఆ ఎండుమిరపకాయలు ఎప్పుడు వేస్తాం? అవి ఇంకా మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేస్తాను. జాంకాయలు ఎలాగ వచ్చినాయి? మగ్గినాయా? ఇదిగోండి చూడండి, మీకు తెలియట్లేదు డిఫరెన్స్. మెత్తగా చేసావా? మెత్తగా కాదు, కొంచెం కలర్ చేంజ్ అయ్యింది అంతే. మిక్స్ గ్రైండ్ చేసుకున్నాం. అక్కడక్కడ కచ్చపచ్చగా గ్రైండ్ అయింది. రైస్ లో తింటారా లేదంటే సైడ్ డిష్ లాగా చపాతీలో? నేను చేస్తుంది ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అన్నమాట. ఇడ్లీలోకి, చపాతీలోకి, తినొచ్చు, దోశలోకి తినొచ్చు. మళ్ళీ అదేంటి? దీనికి పచ్చడికి పోపేస్తున్నాను. ఇంకా తాలింపులు వేసేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది, తినడానికి ఎలా ఉంటుందో చూడాలి. మరి చూడడానికి బాగుంటే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. వచ్చా
అయిపోయింది జాంకాయ పచ్చడి. ఏం చిన్నోడు ఇది? కొబ్బరా. కేరళ డిష్లో ఏది ఉన్నా లేకపోయినా కొబ్బరి మాత్రం కంపల్సరీగా ఉంటుంది. లేదా కొబ్బరి నూనెతోనే చేస్తారు, అయినా కొబ్బరి యాడ్ చేస్తారు. ఇప్పుడు కొబ్బరి నూనె చేస్తున్నా, నార్మల్ ఆయిల్ చేస్తున్నా? పల్లి నూనె మన రెగ్యులర్గా వాడే నూనె వాడుతున్నాం. డబ్బులు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేసుకుని తాలింపులు వేసుకున్నాక ఇది కొంచెం శనగపప్పు వేగనిద్దాం, ఇంకా పచ్చిగానే ఉంది. శనగపప్పు వేగింది, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, లైట్గా కొబ్బరి తగ్గట్టు సాల్ట్. ఇది చప్పగా ఉండకుండా ఇందులో ఏమేమి వేసి ఒకసారి మళ్ళీ చెప్పు. ఏం లేదు, ఫస్ట్ ఆయిల్, తాలింపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతే. తర్వాత కొబ్బరి మిక్సీ పట్టి వేసేసాను. ఈ కొబ్బరి కొంచెం డ్రై ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని ఆ వండలో యాడ్ చేసేసుకోవడం. కొబ్బరిలో ఇప్పుడు మనం ముందుగా ఆవిరి పెట్టుకున్న బీట్రూట్ బాల్స్ని యాడ్ చేసేసుకోవాలి. అయిపోయింది కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీనా? ఇది మన ఇష్టం, బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే, బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. దీని కాంబినేషన్ జాంకాయ చట్నీ. అయిపోయింది, నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చిన్నోడా ఎక్కడికి వెళ్తున్నావు? గేమ్స్. దేనికి? ఎంజాయ్ కదా. ఇవాళ మా భవిన్ స్కూల్లో ఓనం సెలబ్రేషన్స్. మనం సంక్రాంతికి కలర్స్తో ముగ్గులు ఎలా వేస్తామో, వీళ్ళు ఓనంకి ఫ్లవర్స్తో అలా ముగ్గులు వేస్తారు. కానీ ఏ మాటగా మాట ఫ్లవర్స్తో ముగ్గులు వేస్తే ఆ రూమ్ అంతా ఫ్లవర్స్ సువాసనతో బెల్ల ఉందనుకోండి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి సింగిల్గా ఫొటోస్ తీశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ తీస్తున్నారు, ఏ క్లాస్కి ఆ క్లాస్కి. ఇంకా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ అందరినీ స్పెషల్ డిషెస్ తీసుకొచ్చినవన్నీ ప్రజెంట్ చేసి పెట్టమన్నారు. ఇంకా టీచర్స్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి డిషెస్ని టేస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నాతో పాటు ఇంకో ముగ్గురు పేరెంట్స్ కూడా స్పెషల్ డిషెస్ తీసుకొచ్చారు. అందులో 2 ఆపాలు అండ్ ఇంకొకరు అటుకుల పాయసం. ఇంకా టీచర్స్ టేస్ట్ చేసడం అయిన తర్వాత పేరెంట్స్ కూడా ఒక్కొక్కరుగా వచ్చి డిషెస్ని టేస్ట్ చేశారు. థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ పిల్లలకి ఏమో కానీ వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. ఈ విధంగా మా ఓనం సెలబ్రేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇంక తర్వాత మా ఇంటికి మేము వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.